వాళ్ళు అక్కడే పిల్లోని పెట్టుకొని ఒక ఇంట్లో రెంట్కి తీసుకొని వాళ్ళు ఉంటున్నారు. ఊరు కాని ఊరిలో వాళ్ళు ఉంటున్నారు. మరి జోసెఫ్ చేతి పని ఉన్నవాడు కాబట్టి చేతి పని అనేది ఎప్పుడైనా కూడా ఎక్కడైనా పనిచేస్తుంది. కార్పెంటర్ కాబట్టి ఆయన వెళ్ళి కార్పెంటర్ వర్క్ చేసి మోస్ట్లీ ఏదో కొంత డబ్బు తెస్తూ ఉండుంటాడు, కొంత పని చేస్తూ ఉండుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో రోజులు జరిగిపోతున్నాయి. ఇంకా వాళ్ళు తిరిగి వాళ్ళు నజరేతుకు వెళ్ళలేదు. రోజులు జరిగిపోతున్నాయి, నెలలు జరిగిపోతున్నాయి. వారు యేసుక్రీస్తుకి 8th డే ఆ కార్యక్రమాన్ని యెరూషలేం వెళ్ళి 8.5 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ ఏదో రెంట్ హౌస్ తీసుకొని ఉంటున్నారు. సరే మరి ఏంటి, వాట్ ఈస్ ఫ్యూచర్? మనం నజరేతు వెళ్ళిపోదామా? ప్రజాసంఖ్య అయిపోయింది. మరికి వెళ్ళిపోదామా, ఉందామా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవదూత వచ్చామని చెప్తాడంటే వచ్చినప్పుడు నీకు వచ్చినప్పుడు పుడతాడని చెప్పాడు, నువ్వేమో చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత అడ్రస్ లేడు. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ దేవదూత వస్తాడా, ఆగు ప్రార్థన చేస్తా అని మోకాళ్ళు వేసి తలపైకి పెట్టి కాళ్ళు కింద పెట్టి ఏం చేయలేదు ఆయన. గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి దేవదూత రాడు. ప్రతిసారి మీరు అనుకున్నట్టు జరగవు. దేవుడు కొన్ని టైమ్స్కి దేన్ని ఎలా సెట్ చేస్తాడో అట్లా జరుగుద్ది. దేవదూత అప్పుడు కనబడిన తర్వాత మరలా 2 సంవత్సరాలకు దగ్గర మళ్ళీ దేవదూత అప్పుడు కనపడాడు. ఎవరికి? దీనికి ముందు జరిగింది ఏంటి చెప్పండి? వాళ్ళ ఇంట్లో ఆమె ఊడవడానికి తలుపు తీసి బయటకు వచ్చేసరికి 3 ఐశ్వర్యవంతులైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, ఒంటెలు వేసుకొని, కనీసం గేదెలు కూడా రాని ఇంటికి ఒంటెలు వేసుకొని, ఏమండి ఇక్కడ ఎవరన్నా పిల్లోడు ఉన్నాడా అని అడుగుతున్నారు వాళ్ళు. ఏమిటంటే ఇట్లా బయటికి రా అని చెప్పి తీసుకొచ్చి, ఇదిగో ఆ నక్షత్రం ఏం చేసింది? మమ్మల్ని ఇక్కడికి నడిపించింది. ఇదే యూ హ్యావ్ అరైవ్డ్ ఇన్ యువర్ డెస్టినేషన్ అని చెప్తుంది సార్ అని చెప్పి ఆయన అంటున్నారు. అంటే అవునండి ఉన్నాడు పిల్లోడు. ఎవరు మీరు? విషయాలు చెప్పారు. ఒకసారి లోనకి రండి. వాళ్ళు చూడంగానే యేసుక్రీస్తుని చూడంగానే ఏం చేశారంటే వాళ్ళు అత్యానంద భరితులు అయిపోయి సంతోషపడిపోయి వాళ్ళకి అర్థమైపోయింది ఈ పిల్లడు ఆ పిల్లడు కదా, ఏ రోజు గడు కొడుకేమో కాదు. ముందేది మిస్టేక్ చేశారు వాళ్ళు. కానీ చూడంగానే అత్యానంద భరితులై గబగబా వారి ట్రెజర్స్ విప్పి వాళ్ళు ఏం చేశారంట, ఒక ఆయన బంగారం, ఒక ఆయన సాంబ్రాణి, ఇంకొక ఆయన బోళం ఆయనకు సమర్పించి ఆయన మనసారా ఆరాధించారు. యోసేఫ్ మరి యోసేఫ్ అంక ఇద్దరు చూసుకుంటున్నారు అంటది. అంత మోగ భాష, వాళ్ళు కళ్ళు మూసుకుని వాళ్ళు ఆరాధించుకుంటున్నారు. వాళ్ళు ఇలా ఏంటిది ఇది అర్థం కావట్లా. ఆ బంగారం తీసి చూస్తే ఓ చాలా ఖరీదు. అది ఎన్ని లక్షలు ఉంటుందో. ఆ బోళం ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఇన్సెన్స్, అది సువాసన, అది కూడా చాలా ఖరీదు, ఇది కూడా చాలా ఖరీదు. ఇవన్నీ చూసుకున్న తర్వాత మరి అని ఉంటుంది, యోసేఫ్ ఇక నువ్వు పనికి వెళ్ళాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు. దీన్ని నమ్మి కొన్ని నెలలు, దీన్ని నమ్మి కొన్ని సంవత్సరాలు, దీన్ని నమ్మి కొన్ని రోజులు హాయిగా మనం ప్రభు ఇచ్చిన దీవెన. దేవునికి స్తోత్రం. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న టైంలో దేవుడు చేసిన ఆర్థిక సహాయాన్ని బట్టి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. ప్రార్థన చేసుకుని పడుకున్న తర్వాత అప్పుడు వచ్చాడు ఎవరు? గబ్రియల్. జోసఫ్ బాగున్నావా? ఎక్కడున్నావా? ఇప్పుడు దాకా ఇన్ని తిరుగుతుంటే, కంపలెంపట తిరుగుతుంటే ఎక్కడున్నావు ఇప్పుడు దాకా? నువ్వు త్వరగా లేచి ఐగుప్తు దేశానికి వెళ్ళిపో. పిల్లవాడిని చంపటానికి ఒకడు ఎదురు చూస్తున్నాడు. హేరోదు చచ్చేంత వరకు ఇక్కడికి నువ్వు రాబోకు, త్వరగా లేచి వెళ్ళిపో. ఈ మాట 2 రోజులకు ముందు చెప్పుంటే ఛార్జీలు, సర్వైవల్కి డబ్బులు, తినటానికి తిండి, లేకపోతే సౌకర్యం, ఏంటి పరిస్థితి? కానీ ఇప్పుడేమున్నాయి? అన్నీ ఉన్నాయి. చెప్పండి, గాడ్ కనెక్ట్స్. ఇజ్ ఇట్ నాట్? ఏ టైంలో, ఏ అవసరతలో, ఏ అక్కరలో, ఏ పరిస్థితుల్లో ఎవరిని కలపాలో, ఎక్కడ కలపాలో, ఏమివ్వాలో
ఆయనకి బాగా తెలుసు. ఊరు కాని ఊరికే వచ్చాడు అనుకుంటే దేశం కాని దేశానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఊరు కాని ఊరిలోనే సర్వైవ్ అవ్వలేకపోతే దేశం కాని దేశంలో ఎలా సర్వైవ్ అవుతావు? దేవా, ఏమిటి పరిస్థితి? రక్షకుడేంటి, సర్వశక్తివంతుని కుమారుడేంటి, ఈరోజు మాకున్న ఈ దరిద్రం ఏమిటి? నువ్వు దరిద్రాన్ని అనుభవించటానికి రెడీ అయితే నువ్వు దరిద్రాన్ని అనుభవించవు. ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గర అస్సలు కష్టపడకూడదు, మేము ఎప్పుడు ఇట్టుండాలి అట్టుండాలి అనుకున్నాం అనుకో, ఈగలు దోల్తమే. ఏ కష్టానికైనా రెడీ ప్రభువా అని నిజంగా నువ్వు సిద్ధమైతే, ఏ కష్టానికైనా రెడీ ప్రభువా అంటే డైనింగ్ టేబుల్ మీద వాసనలు చూడటమే. వా, ఏంటి ఈరోజు బిర్యానీయా? ఈరోజు ప్రాన్ బిర్యానీ అండి అంటది. ఈరోజు మటన్ బిర్యానీ అండి. ఎస్, తన ప్రాణమును పోగొట్టుకొనగోరినవాడు దాన్ని దక్కించుకుంటాడు, దాన్ని దక్కించుకొనగోరినవాడు దాన్ని కష్టపడడానికి ఇష్టపడితే కష్టపడవు, సుఖపడడానికి నువ్వు ఇష్టపడితే ఖచ్చితంగా కష్టపడాల్సి వస్తుంది. దేవుని విధానం ఇది. జోసెఫ్ శ్రమపడ్డానికి, మరియ నిందించబడ్డానికి ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళ ప్రయాణానికి కావలసిన ఖర్చు అంతా కూడా జ్ఞానుల ద్వారా తీసుకొచ్చి దేవుడు, ఇప్పుడు లేచి వెళ్ళిపో అంటే ఒక గాడిది కాదు, పక్కనోడు గాడిది కూడా కొనేసి ఉంటాడు. పక్కనోడు గాడిద కొనేసి ఈమెకు ఒక గాడిద, ఈయనకు ఒక గాడిద, సామానికి ఒక గాడిద, 3 గాడిదలు వేసుకున్నాడు. అవసరమైతే ఇద్దరు ముగ్గురు పని వాళ్ళని పెట్టుకుని ఏం చేసి ఉంటాడు? ప్రైజ్ లార్డ్. ముందులాగా ఎందుకు ఉంటాడు? ఉంటాడా? చాలామంది అనుకుంటారు పెరిగిపోయింది, పెరిగిపోద్ది, పెరకెట్టు ఉంటుంది, పొట్ట పెరుగుద్ది, మనిషి పెరుగుతాడు. పైకే పెరగడం, పక్కగా అటు ఇటు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. పెరగాలి, పెరగకపోతే ఎట్లా? ఎప్పుడు గుడిసెలో ఉంటావా? ఎప్పుడు అందులో ఉంటావా? నీ దేవుడు నీతో ఉన్నాడు అని రుజువు చేయటానికి ఖచ్చితంగా పెరగాలి. నేను ఎప్పుడూ చెప్తా, నా దేవుని మహిమ కోసం, నీ దేవుడు శక్తిని నిరూపించడం కోసం కబుర్లు కాదు, క్రియలు ఉండాలి, రుజువులు ఉండాలి. నీ దేవుడు ఇది అని చూపించడానికి కళ్ళకు కనబడేది ఉండాలి. దట్ ఈస్ బ్లెస్సింగ్. అయితే బ్లెస్సింగ్ లో నువ్వు ఉండాలి, కానీ బ్లెస్సింగ్ నీలో ఉండకూడదు. బ్లెస్సర్ నీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆశీర్వాదంలో ఉండాలి, కానీ ఆశీర్వాదం నీలో ఉండకూడదు. నీలో ఉండాల్సింది నిన్ను ఆశీర్వదించిన వాడు నీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా దేనికోసం? నా ప్రభు మహిమ కోసమే. హల్లెలూయా. ఈ బేసిక్ ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ బేసిక్ ఎవరికి ఉంటుందో దేవుడు వాళ్ళకి ఏ కొదువ ఏ తక్కువ చేయడు. అయితే జనాలకి ఏమైపోద్దంటే దీవించే కొలది ఇక బ్రాండ్ మీద బ్రాండ్, స్టేజ్ మీద స్టేజీ మారిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, బ్రాండ్ మారడం కాదు, రేపొద్దున బాదుతాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నీ మనసు వాటి మీద ఉండకూడదు. నా కన్నులు మీది చూచున్నవి కావు, నాకు అందని వాటి యందైనను, నాకు అసాధ్యమనే వాటి యందు నేను లక్ష్యము పెట్టట్లేదు అని చెప్పి దావీదు చెప్పినట్లు ప్రభు ఏదిస్తే దాన్ని అనుభవించడానికి మనం సిద్ధం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెత్తికెక్కిన కళ్ళు మనకు ఉండకూడదు. గర్వపోతు యొక్క ఆలోచనలు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వాడి ముందు వీడి ముందు పోజేసే వాళ్ళుగా ఉండకూడదు. పోజు దింపేస్తాడు మళ్ళీ. అది దేవుని మహిమ కోసం మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.